హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. చాలా రోజులు అయిపోయింది కదా డీటెయిల్గా రెసిపీ చేసి. సో ఈరోజు ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే సోయా చంక్ వెజ్ పులావ్ అండి. ఇంతకుముందు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో చెప్తే చాలామంది రెసిపీని అడిగారు. సో అందుకని చెప్పి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి చేసి చూపిద్దాం అనుకున్నాను. సో చాలా సింపుల్గా ఈజీగా సోయా వెజ్ పులావ్ అయితే చేసేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం. సో మెయిన్గా మన వెజ్ పులావ్కి కావాల్సింది మీల్ మేకర్ అండి. దీన్ని సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్ అంటారు. బిర్యానీస్లో మనకి బయట పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో ఎక్కువగా ఈ మీల్ మేకర్ వేసే బిర్యానీస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 స్మాల్ కప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ వెజ్ పులావ్ కాబట్టి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. పొటాటో, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్. పొటాటో పీల్ చేస్తే బ్లాక్ అయిపోతుందని ఇంకా పీల్ చేయలేదు. అండ్ ఇక్కడ ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ పెరుగు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవైతే డబుల్ బీన్స్ అండి. మనకి బయట పులావ్స్లో అన్నిట్లో వేస్తూ ఉంటారు. నానబెట్టిన తర్వాత పొక్కు తీసేస్తే మనకి 2 బద్దలుగా విడిపోతాయి. ఇవి డబుల్ బీన్స్ అంటారు. అన్ని బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, షాజీరా, బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ వీటితో పాటు కొన్ని జీడిపప్పు పలుకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి చేస్తానండి. ఆయిల్ కన్నా నెయ్యి కొంచెం యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్స్ కనేటివి. నేనైతే ఈ మీల్ మేకర్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. జస్ట్ చల్ల వాటర్లోనే. హాట్ వాటర్ కూడా వేసుకుంటే త్వరగా నానిపోతాయి. ఇప్పుడు మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కొంచెంగా చేస్తున్నా కదా, అందుకని చిన్న కుక్కర్ వాడుతున్నాను. 2 పీపుల్కి 2 స్మాల్ కప్స్ అయితే తీసుకున్నాను. సో ఇది ఒక 3 లీటర్ కుక్కర్ తీసుకున్నాను. వెడల్పుగా బాగుంది కదా అని చెప్పి ఇండస్ వ్యాలీలో ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. మనకి ఇది కుక్కర్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఫ్రై ప్యాన్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తీసుకున్నాను. చాలా థిక్ మెటీరియల్ అండి, ట్రైప్లై మెటీరియల్, స్టెయిన్లెస్ స్టీల్. మీకు ఎవరికైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. ఆ లింక్స్ ద్వారా మీరు బై చేయొచ్చు. బై చేసేటప్పుడు లైట్స్ ఆన్ ఫుడ్ 12 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు బై చేయొచ్చు. ఇందులో స్టీల్, క్యాస్ట్ ఐరన్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని మన కుక్కర్ ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన బిర్యానీ స్పైసెస్ అండ్ జీడిపప్పు పలుకులు 2 వేసేస్తున్నానండి. ఇవి లైట్గా ఒక 1-2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి 2 వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్గా టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ అయితే చూసారా బ్రౌన్గా టర్న్ అవుతూ ఉన్నాయి. సో ఇక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో. ఈ టొమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. టొమాటో అయితే సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాము. ఆలు, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్. కావాలి అని అంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం నానబెట్టుకున్న డబల్ బీన్స్ అండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి. వెజిటబుల్స్తో పాటు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి, త్వరగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. వెజిటబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇదిగోండి, మళ్ళీ కుక్కర్ పెడతాం కదా, అప్పుడు ఫుల్గా కుక్ అవుతాయి, అందుకే ఫుల్గా కుక్ చేయలేదు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సోయా చంక్స్. ఇప్పుడు వీటిని వాటర్ అంతా ఇలా పిండేసామనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది ఇందులో.
మనకి చికెన్, మటన్, ఫిష్ వీటిల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ సోయాలో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందండి. సో వెజిటేరియన్స్కి సోయా అనేది మంచి ప్రోటీన్ సోర్స్. సో ఒక్కసారి అలా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే వేస్తున్నానండి. కర్డ్ వేసి కూడా బాగా కలిపేసుకున్నాము. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా దేనికైనా కూడా కర్డ్ వేస్తే పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ చాలా టేస్ట్ వస్తాయండి. కర్డ్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇందులో మైల్డ్ కారం ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వెజ్జీస్, సోయా చంక్స్ అన్నీ కూడా కర్డ్తో మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ వేసుకున్నామండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా కదా, 1 కప్కి 1.5 కప్ వాటర్ అయితే వేస్తున్నాను. సో ఈ కప్తో రైస్ తీసుకున్నాను, ఈ కప్తోనే వాటర్ వేసుకున్నాము. నేను ఇక్కడ 2 ఫుల్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. మంచిగా కడిగి ఒక 10 నిమిషాలు అయితే నానాయి. 2 కప్స్కి 1.5 చొప్పున ఒక 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఒకవేళ పాత బియ్యం అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పడుతుందండి. నేను తీసుకున్నది కొంచెం పాత బియ్యం, అందుకని ఇంకొక 1 కప్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. సో టోటల్గా 2 గ్లాసెస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. 3, 4. ఒకవేళ కొత్త బియ్యం అయితే ఒక హాఫ్ కప్ 1 కప్ తగ్గించి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. పాత బియ్యం అయితే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి. ఇప్పుడు ఈ వెజ్జీస్ వాటర్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వాటర్ని అయితే తెరలనిద్దామండి. వాటర్ ఎప్పుడూ కూడా కొంచెం తెరిలిన తర్వాత బాస్మతి రైస్ వేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో కొంచెం తెరిలిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని రైస్ వేసుకుందాం. సో వాటర్ అయితే తెరులుతున్నాయి కదా, ఇప్పుడు మనం కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాము. దాంతోపాటు మనం కడిగి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఒక్కసారి అలా కలిపేసి, సో నేను ఇందాక ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసాను కదండి. సో ఉప్పు చాలా తక్కువగా ఉంది, ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను సరిపడినంత. అండ్ కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు. సో డన్. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే మన సోయా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే, అది కూడా స్లో టు మీడియం. మరి హైలో పెట్టేసామనుకోండి త్వరగా విజిల్ వస్తుంది, లోపల కుక్ అవ్వదు, అడుగంటేస్తుంది. అందుకని చెప్పి స్లో టు మీడియంలో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్ వేసుకున్నాం అనుకోండి ఒక 3 విజిల్స్, అది కూడా 2 మీడియం ఫ్లేమ్లో, 1 స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో మన వెజ్ పులావ్ వచ్చేసి 2 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ కూడా ఫుల్గా పోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు. మంచిగా పొగలు వస్తూ మన మీల్ మేకర్ చూసారా అంతా పైకి వచ్చింది, తేలింది అనమాట. వెజ్జీస్ కానీ రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మనం వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత విజిల్ పెట్టుకుంటాం కాబట్టి అవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో తీసి చూపిస్తాను. కొంచెం ఆరితే పొడి పొడిగా వస్తుంది. సో చూసారా రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది, పలుకు పలుకుగా చాలా బాగుంది కదా. సో సోయా చంక్ వెజ్ పులావ్ చాలా సింపుల్గా హెల్దీ వేలో చేసుకోవడం ఎలాగో చూపించేశాను కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దామండి. ఎప్పుడైనా కూడా వెజిటబుల్ పులావ్ అనేది మనకు వీలైనన్ని ఎక్కువ వెజ్జీస్, రైస్ కొంచెం తక్కువగా వేసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. వావ్, మంచిగా అన్ని రకాల వెజ్జీస్ వేసి జీడిపప్పు, డబల్ బీన్స్, సోయా చంక్స్, ఎంత హెల్దీ రెసిపీయో కదా. లంచ్ బాక్స్లో పిల్లలకు కూడా పెట్టి పంపిస్తే హ్యాపీగా తినేస్తారు. దీనికి సైడ్గా కొంచెం క్యుకుంబర్, కొంచెం ఆనియన్ రైతా నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది దీనికి.
సో ఇప్పుడు దీన్ని తిని ఎలా ఉందో చెప్పేస్తాను. సో చూసారా, మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. పర్ఫెక్ట్ కుక్ అనమాట. మనకి ఏదైనా ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళలో వెళ్తే ఫస్ట్ కొంచెం వెజ్ పులావ్ పెడతారు కదా! సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. బయట తిన్నట్టే ఉందనమాట. సో ఎవరైతే ఈ మంత్ కార్తీక మాసం మొత్తం కూడా నాన్ వెజ్‌ని మిస్ అవుతున్నారో, ఇలా ఈ వెజ్ పులావ్ చేసుకొని తిని చూడండి. తప్పకుండా సాటిస్ఫై అవుతారు. మంచిగా నూనె వేయకుండా నెయ్యి మాత్రమే వేస్ట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. సో హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చెప్పేసేయండి. నేనైతే ఇప్పుడు ఈ సోయా వెజ్ పులావ్ ఎంజాయ్ చేసేస్తాను. వెజ్ పులావ్ అనేది ఎక్కువ వెజ్జీస్ వేసుకొని చేసుకోండి. అది హెల్తీ. ప్రోటీన్ కోసం సోయా. చెప్పాలంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. ప్రోటీన్, రైస్ అనేది కార్బోహైడ్రేట్స్, వెజ్జీస్ అనేది ఫైబర్ కాబట్టి సో హెల్తీ రెసిపీ. డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తినేయొచ్చు. సో చూసారు కదా ఎలా చేయాలో? మరి చేసుకొని తినేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. లైట్స్ ఆన్ ఫుడ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నేను మీ హరిత.